ఇక ఉద్యోగుల సమస్యలపై కమిటీ వేస్తూ ఉన్నారు అంటే అసలు యాక్చువల్గా ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతోటి ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించినటువంటి 5 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. తర్వాత ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మేము సమ్మెకు దిగుతామని చెప్పేసి నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు దిగొచ్చింది. 100% మీ సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా మేము అడుగులేస్తాం. కాబట్టి దీనికి సంబంధించి ఒక ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లతోటి కమిటీ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చైర్మన్గా నవీన్ మిట్టల్, మొన్నటిదాకా మన ఏది సిసిఎల్ఏ అది ఉండే నవీన్ మిట్టల్, మెంబర్లుగా లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్. ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా రిపోర్ట్ ఇవ్వాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఉద్యోగ సంఘాలతో కమిటీ తొలి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట. కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వానికి ఉద్యోగులు చేసి కృతజ్ఞతలు చెప్పింది. ఎందుకంటే మనం మా సమస్యలు పరిష్కరిస్తామంటే మీకు సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి కృతజ్ఞతలు చెప్పింది. ఆ సమస్యలు తర్వాత ఇంకా ఆర్టీసీ సమ్మె కూడా విరమించిన నిన్న ఆర్టీసీ సమ్మె వాయిదా వేసుకున్నదంట. ఆర్టీసీ సమ్మె వాయిదా, జేఏసీ నేతలతో మంత్రి పొన్నం చర్చలు జరిపిండు, సఫలమైనవి. ఇక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్లకు అనుమతి సహా 11 డిమాండ్లకు సర్కార్ ముందుంచినటువంటి నేతలు అంటే 11 డిమాండ్లు ఉంచినరు. సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హామీ ఇవ్వడంతో వాళ్ళు ఆర్టీసీ సమ్మెను మేము వాయిదా వేసుకుంటాం, మీరు ఒకవేళ సానుకూలంగా స్పందిస్తే మేము సమ్మెను విరమించుకుంటాం, ఒకవేళ సానుకూలంగా స్పందన లేకపోతే మీరు ఒకవేళ మా డిమాండ్లకు కనీసం మీరు ఒకవేళ స్పందించకపోతే మేము సమ్మెకే వెళ్తామని చెప్పేసి అక్కడ ఆర్టీసీ కార్మిక నాయకులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి మొత్తం మీద సమ్మె విరమించినట్టుగా తెలుస్తూ ఉంది ఆర్టీసీలకు సంబంధించి. ఇక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వాళ్ళ సమస్యలపై చర్చించి రిపోర్ట్ ఇచ్చేందుకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చైర్మన్గా రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, మెంబర్లుగా పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్, ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్ను నియమించింది. ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు మంగళవారం జీవో నెంబర్ 572 జారీ చేశారు. ఉద్యోగుల సమస్యలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలని, సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించాలని చెప్పేసి కూడా కోరినరు. ఇక ఇయాలనే ఫస్ట్ మీటింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ బుధవారం సెక్రటేరియట్లో ఉద్యోగ సంఘాలతో తొలి మీటింగ్ నిర్వహించనుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు చర్చకు రావాలని తమను ఆహ్వానించారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, తర్వాత సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు, తర్వాత టీజీఈ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉన్నారు చర్చలకు. సాయంత్రం 4 గంటలకు చర్చలు జరుగుతాయంట. ఇక్కడ ఉద్యోగుల సమస్యలపైన ఒక కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు ఎస్ఈఓలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.